హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఫస్ట్ ప్రోమో 1 రిలీజ్ అయింది, ప్రోమో 2 రిలీజ్ అయింది. సో ఇంకా 4:00 4:30 ప్రోమో 3 కూడా రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం, తర్వాత ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాం. లాజికల్గా మాట్లాడుకుందాం, ఎమోషనల్గా వద్దు, సెంటిమెంటల్గా అస్సలకే వద్దు. ఫస్ట్ ప్రోమో 2 చూసిన తర్వాత ప్రోమో లోపలికి వెళ్ళే ముందు చూడంగానే అనిపించింది 2 విషయాలు. ఒకటి, నాగ్ సారు కంటెస్టెంట్స్కి ఏదో భరోసా ఇచ్చారు. ఓకే, మణికంఠ సింపతి గేమ్ని మేము గమనిస్తున్నాము, కంగారు పడకండి, సింపతి వల్ల విన్నర్లు అవ్వలేరు అని చెప్పకనే చెప్పాడా అని ఒకటి అనిపించింది. తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి మణికంఠని పిలిచి నీకు ఎంత ఏడవాలో అంత ఏడ్చేసే, తర్వాత ఏడవడానికి కుదరదు అని చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మణికంఠని అవసరానికి కోసం 5 వారాలు వాడుకున్న తర్వాత మణికంఠ ఏడుపుని, మణికంఠ సింపతిని వాడేసుకొని బస్ తెప్పించేసుకొని ఇప్పుడు మణికంఠని నిర్దాక్షిణ్యంగా మధ్యలో వదిలేశారా అని అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు మణికంఠ చేసేవి చిన్న చిన్న మిస్టేక్స్ రావన్నమాట ఎపిసోడ్లో. లైక్ నిన్న ఎపిసోడ్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ నిన్న ఎపిసోడ్లో పృథ్వీ వద్దని చెప్తాడు మణికంఠకి. అది ఎపిసోడ్లో కట్ చేస్తారు, లైవ్లో ఉంటుంది. పెద్ద రివ్యూర్ ఒక లేడీ కూడా, సో ఆమె తర్వాత క్లిప్ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, ఇది ఉంది, నిన్ను చూసుకోలేదు, అట్లయితే మణికంఠ తప్పు అని. సో కొన్ని మిస్ చేస్తుంటాడు బిగ్ బాస్. సో ఇప్పుడు మణికంఠకి రావాల్సిన సింపటి అంతా మణికంఠకి వచ్చేసింది. సో తెలుగు వాళ్ళ నుంచి ఖచ్చితంగా టాప్ 5లోకి ఒక వ్యక్తి ఉండాలి అని అనుకున్నారు, మణికంఠని తీసుకొచ్చి పెట్టారు. మణికంఠ ప్లేస్ సేఫ్ అయిపోయింది. సో ఇంకా విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఇక్కడ చూడండి, విష్ణుప్రియది లాజికల్గా మాట్లాడతా, విష్ణుప్రియకి ఎంత అయితే చేయాలో అంత చేశాడు, కానీ విష్ణుప్రియకి అర్థం కాల. సో అందుకని చెప్పి విష్ణుప్రియని తీసుకెళ్ళి బాటమ్ 3లో పెట్టాడు. బాటమ్ 3లో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ సిస్టర్ చేత లెటర్ పంపించారు. ఆ లెటర్లో కావాల్సిన హింట్లు, నువ్వు సరిగ్గా ఆడట్లేదు, సరిగ్గా మాట్లాడలేదు, మాట్లాడమంటే అరవటం అని కాదు, నీ స్టాండ్ తీసుకో, నీ వాయిస్ రేజ్ చెయ్యి, నామినేషన్స్లో ప్రాపర్గా డిఫెండ్ చేసుకో, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉండో లేకపోతే ఏదైనా కరెక్ట్గా మాట్లాడు, ఇన్ని హింట్స్ ఇచ్చారు అమ్మాయికి. సో ఇప్పటి నుంచి ఆ అమ్మాయి గేమ్ ఆడాలా. సో ఇప్పటి నుంచి ఆ అమ్మాయి గేమ్ ఆడితే సో విష్ణుప్రియకి కూడా టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇద్దరు, నిఖిల్ ఆబ్వియస్గా టాప్ 5లో ఉంటాడు, ప్రేరణ టాప్ 5లో ఉంటుంది, 4 ప్లేసులు. సో ముగ్గురు అయితే కన్నడ వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు. మళ్ళీ కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని ఖచ్చితంగా ఎక్కడో చోట తెలుగు మళ్ళీ లోపల ఆ ఫీలింగ్స్ వస్తాయి. నిన్న కూడా ఇది ఫుడ్ టాస్క్లో ఖచ్చితంగా చూడండి, అక్కడ ఇద్దరికే వచ్చింది. ఎవరికి ఫస్ట్ నైనికాకి వచ్చింది, తర్వాత నిఖిల్కి వచ్చింది, పృథ్వీకి వచ్చింది, ప్రేరణకు వచ్చింది, నలుగురికి. అంటే ఇక్కడ ముగ్గురికి వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఏమనుకున్నారు, సో అక్కడ 2 ఇక్కడ 2 అని అనుకోని ఉండొచ్చు. ఇలాంటివి కూడా బిగ్ బాస్ ఆలోచించాడు అని చెప్పడానికి లేదనమాట. మళ్ళీ ఎక్కడైనా నెగిటివ్ వచ్చిందేమో అని చెప్పి బిగ్ బాస్ ఈ విధంగా కూడా ఆలోచిస్తారు. సో టాప్ 2 ఇటు సైడ్ నుంచి కన్ఫామ్. సో ప్రేరణ ఖచ్చితంగా, నిఖిల్ ఇటు సైడ్ నుంచి మణికంఠ, విష్ణుప్రియ కన్ఫామ్. ఖచ్చితంగా విష్ణుప్రియని ఉంచుతారు. విష్ణుప్రియ ఎందుకంటే ఇంకా ఇప్పుడు విష్ణుప్రియకి లాజికల్గా మాట్లాడితే విష్ణుప్రియకి ఇప్పుడు అర్థమవుతుంది గేమ్ ఎలా ఆడాలనేది. బయట ఆడియన్స్ నువ్వు పొందాలి, ఆడియన్స్ యొక్క హృదయాలు నువ్వు కొలగొట్టాలి అన్నట్టు వాళ్ళ చెల్లెలు చెప్పింది కదా. దట్ మీన్స్ ఏంటంటే ఈ అమ్మాయి ఆడట్లేదని. ఈ అమ్మాయి కూడా ఒక భయం ఉంటుంది. ఎందుకు, లాస్ట్ వచ్చే ప్రైజ్ మనీ గెలుస్తామా పక్కన పెడితే ఎవ్రీ వీక్ 4 లక్షలు 5 లక్షలు అమ్మాయి అకౌంట్లో పడతాయి రెమ్యునరేషన్ కింద. అవి మిస్ అయిపోద్ది కదా అమ్మాయి ఆడకపోతే. బిగ్ బాస్ ఆడకపోతే బిగ్ బాస్ ఏమి సొంత మంచి కదా ఫేమ్ ఉంచడానికి, ఫక్త్ కార్పొరేట్ షో. నేను ఎనాలిసిస్ చేసి చెప్పినది లాస్ట్ ఈ వీక్లోనే సెకండ్ డేనే చెప్పాను, నైనికా గారిని అండ్ ఆదిత్య గారిని ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారని. ఎందుకంటే వాళ్ళిద్దరి నుంచి కంటెంట్ రావట్లేదు. కంటెంట్ రాకుండా కూడా రెమ్యునరేషన్ ఇచ్చి లోపల పెంచుకోవాల్సిన అవసరం బిగ్ బాస్కి లేదు. మీరైనా నేనైనా ఆఫీసులకి వెళ్ళి పనులు చేస్తేనే డబ్బులు ఇస్తారు. పనులు చేయకపోయినా కూడా కామ్గా ఉంచి 1 వారం బెంచ్ మీద 1 నెల ఉంచుతారు, 2 నెలలు ఉంచుతారు, 3 నెలలు ఉంచుతారు బెంచ్ మీద, 4వ నెల 3 నెలలు మా బెంచ్ అని చెప్పి తీసుకొని దుబ్బుతారు కదా సాఫ్ట్వేర్లో. సేమ్ అంతే ఇక్కడ కూడా. చూసారు 2-3 వారాలు కంటెంట్ లేదు, తరివేస్తున్నారు అంతే. ఎవరినైనా అంతే, బిగ్ బాస్ ఏమీ క్షమించడు, ఓకే, టాలరేట్ చేయడు. సో మణికంఠ కూడా ఇదే జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా ప్రోమోలోకి వెళ్తే సో సీత వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సీత మాట్లాడుతూ ఉంటుంది. సో సీతను అడుగుతారనమాట, నువ్వు అసలు ఏమన్నా తీసుకున్నావా, చేస్తే నీ ఆట ఏమన్నా ఉందా అది అంటే, నా ఆట సార్ డెసిషన్స్ రాంగ్ తీసుకున్నాను, అండ్ విష్ణుప్రియని అండ్ నైనిక నేనే నామినేట్ చేశాను, సో మళ్ళీ మణికంఠ నామినేట్ చేశాను, వాళ్ళకే నేను ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళనే నేను తీసేశాను, అది తప్పు సార్, వాళ్ళ కోసం నేను సాక్రిఫైస్ చేసుకోవాలి, తీసేయకూడదని వాళ్ళ కోసం నేను సాక్రిఫైస్ చేసుకోవాలనుకున్నాను,
సో అది అంటాడు. తర్వాత నువ్వు చేయలేదు కదా అమ్మా అని మళ్ళీ వేసుకుంటాడు గట్టిగా నాకు సార్. ప్రోమోలో అది ఇది వరకు చూపెట్టారు కానీ సీత గురించి షంట్లో పడతాయి. తర్వాత ప్రేరణ గురించి మాట్లాడిన వీడియోస్ కూడా చూపెడతారేమో నేను అనుకుంటాను. నేను ఫైర్ రావాలి కదా. అండ్ నెక్స్ట్ సో పృథ్వీని లేపాడు. పృథ్వీ నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు అంటే అసలు మొత్తానికి ఆపేసినట్టున్నావు. బట్ యు ఆర్ గుడ్ అంటే లైక్ ఆ గేమ్ ఆడాడు కదా, సో ఆబ్వియస్గా హృదయాలు గెలిచాడు కదా మనవాడు. సో అందుకని చెప్పి అప్రిషియేట్ చేశారు నాకు సార్. సూపర్గా ఆడాడు. అండ్ దట్టు చాలా కూల్గా పృథ్వీ చాలా కూల్గా అసలు ముందు పృథ్వీకి ఈ పృథ్వీకి అసలు సంబంధమే లేదు. మేబీ టాస్క్లు వస్తే మళ్ళీ అలాంటి పృథ్వీ వస్తాడేమో తెలియదు కానీ ఆ గ్రూప్ టాస్క్లు అలాంటి. ఇప్పుడైతే పృథ్వీ చాలా మారాడు. ఎంత జోకులు వేస్తున్నాడు అంటే తెలియకుండా అసలు. లైక్ నిన్న కూడా అంతే, నిఖిల్ ఫీల్ అవుతున్నాడు, నిఖిల్ ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి ఆ లెటర్లు ఎక్కడ అయా ముందేమో చూడని చెప్పి ఎంత స్మార్ట్గా మాట్లాడాడు అసలు. పృథ్వీ కూడా గోయింగ్ గుడ్ యాక్చువల్గా. తర్వాత నైనికాలు లేపారు. ఈ వారం నువ్వు ఏమన్నా చేసావమ్మా బంగారం అన్నారు. ఏం చేయలేదు సార్, ఏదైనా టాస్క్ వస్తే చేస్తాను. చోటా ప్యాక్ డబల్ ధమాకా అన్నట్టు మాట్లాడావు. సో ఇప్పుడు ఆడ ఈ విషయం ఏమీ లేదు అని చెప్పి ఈ అమ్మాయిని అంటారు. ఎలిమినేట్ అయిపోయే అమ్మాయి కాబట్టి మనం ఏం చేయలేం. చెప్పాం కదా, ఆ గేమ్ ఆడకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్ ఫ్యాన్ బేస్, నథింగ్, ఏమి లేదు. తరుముడే బయటికి డబ్బులు ఇచ్చి మరి లోపల ఎవరిని కూర్చోబెడతారు? ఎవరిని కూర్చోబెట్టరు. వాళ్ళలో ఫైర్ వచ్చుద్ది అని నమ్మకం ఉంటే తప్పితే ఎవరిని కూర్చోబెట్టరు బిగ్ బాస్ హౌస్లో లోపల ఎవరిని పైసలు ఇచ్చి. రెమ్యునరేషన్తో కనెక్ట్ అవుతుంది. మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఓటేసాను కదా, ఎందుకు మనోడు గెలవలేదు, ఎందుకు మనోడిని తీసేశారు, ఇలా కాదు ఆలోచించాల్సింది. ఎప్పుడు అయినా ఆడియన్స్ ఓట్లకి వాల్యూ లేదని ఎప్పుడూ అర్థమైపోయింది. సెకండ్ సీజన్కి అర్థమైపోయింది. సో అప్పటి నుంచి మనం ఏం చేయాలంటే బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం, కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి ఏం దొరకదు. బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికితే ఆలోచించాలనుకో మనకు కావాల్సినంత దొరుకుద్ది అనమాట. ఆ దొరికిన దాంట్లో భాగంగానే నేను 500-1000 రూపాయలు ఖర్చు పెట్టి కూడా నాకు వచ్చిన అప్డేట్, నేను చెప్పిన మీకు అప్డేట్, ఆదిత్య గారిని నైనికాని ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారని ఎవరు చెప్పుండ్రు ఫస్ట్లోనే, అదనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. యష్మి వాళ్ళని వచ్చారు. సో ఇప్పుడు మణికంఠ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ అందరూ అదే కదా అనుకుంటుంది మణికంఠ గురించి. ఇప్పుడు చాలామంది ఇక్కడ మా బయట అవ్వచ్చు, పెద్ద పెద్ద రివ్యూర్లు మన వాళ్ళు అవ్వచ్చు, సో రివ్యూర్స్ అందరూ ఏమంటున్నారంటే హౌస్ మేట్స్ తెలివిగల వాళ్ళు అయితే మణికంఠ జోలికి పోరు, అనవసరంగా మణికంఠ జోలికి పోయి మణికంఠకి మళ్ళీ సింపతి తీసుకొస్తున్నారు. అసలే మణికంఠ బయట ఫ్యాన్స్ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు, మణికంఠకి మన సింపతి చూపిస్తున్నాం అంటున్నారు. లోపల హౌస్ మేట్స్ ఎందుకు అనవసరంగా మణికంఠ జోలికి వెళ్తున్నారు అని అభిప్రాయం ఉంటుంది. అది ఎప్పుడు బయట నుంచి ఎందుకు ఈ రివ్యూర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ బాధ, మామూలుగా అందరూ బాధ ఏంటంటే, సో అందరం వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే గేమ్ వన్ సైడ్ అయిపోకూడదు అని వాళ్ళ ఇంటెన్షన్. అందుకని మణికంఠ వదిలేని రా బాబు, లేకపోతే గేమ్ వన్ సైడ్ అయిపోతుంది, మణికంఠ జోలికి పోకండి, మీరు ఆడుకోండి, మణికంఠ 2 రోజులు పక్కన పెట్టండి అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. లోపల కంటెస్టెంట్స్ ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు మనం లోపల ఉంటే, ఇప్పుడు మనం బయట ఉన్నాం కాబట్టి మనకి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసు, కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో తెలుసు, కాబట్టి మనం ఒక డెసిషన్ చెప్తున్నాం. అదే మనం లోపల ఉండుంటే, మనం లోపల ఖచ్చితంగా ఉంటే మనం ఖచ్చితంగా మణికంఠ నామినేట్ చేసేవాళ్ళం, ఖచ్చితంగా మణికంఠ గురించి మాట్లాడేవాళ్ళం, మణికంఠకి ఆ సెల్ఫిష్ బోర్డు వేసేవాళ్ళం. లోపల మనకు ఉంటుంది. ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే మణికంఠకి సింపతి వచ్చేస్తుంది, మీరు నోరు మూసుకోనండి అన్నట్టు మాట్లాడుతున్నాం మనం. అలా ఎలా ఉంటారు వాళ్ళు నోరు మూసుకొని? మణికంఠకి సింపతి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా కామ్గా ఉంటారు? వాళ్ళు కామ్గా ఉండలేరు కదా. సో వాళ్ళు కామ్గా ఉండలేరు, వాళ్ళు మాట్లాడుతుంటారు. బయట మణికంఠకి వచ్చేది మణికంఠకి వస్తుంటుంది. గేమ్ ప్లే జరుగుతూ ఉండాలి, వాళ్ళని మనం ఆపలేం. వాక్ స్వాతంత్రాన్ని కోల్పోమని మనం చెప్పలేం, తగ్గించుకోమని మనం చెప్పలేం. ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏంటంటే లాజికల్ పాయింట్స్ మాట్లాడకుండా ఎమోషనల్ పాయింట్స్ మాట్లాడుతుంటారు. మణికంఠ సీతలాగా మణికంఠ మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడు, మణికంఠ మమ్మల్ని అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. ప్రూఫ్లు ఉండాలా, పాయింట్లు ఉండాలి, నువ్వు పాయింట్లు పెట్టగలగాల. మణికంఠ నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, మణికంఠ నిన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నాడు, నువ్వు పాయింట్లు చెప్పాలా. నువ్వు ఫీలింగ్ ఒక్కటి చెప్తే కష్టం కదా. బిగ్ బాస్ హౌస్లో పాయింట్స్కి ఉన్న వాల్యూ ఫీలింగ్స్కి లేవు. బేసిక్ పాయింట్స్ పెట్టాలి. ఇప్పుడు మీరందరూ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు, మణికంఠ సింపతి క్రియేట్ చేస్తున్నారు, మణికంఠ దగ్గర ఒక పాయింట్స్ ఉన్నాయి. ఇదిగో చూసే అందరూ మాట్లాడుతున్నారు నా గురించి, ఇదిగో అందరూ నన్నే అంటున్నారు అని చెప్పి మణికంఠ చెప్పుకుంటున్నాడు. ఆడియన్స్కి కన్విన్స్ చేసుకోగలుగుతున్నాడు మణికంఠ ఆడియన్స్కి. బట్ సీత అవ్వచ్చు, లేకపోతే మిగిలిన హౌస్ మేట్స్ అవ్వచ్చు, మణికంఠ గేమ్ ప్లాన్ తెలిసింది కానీ దాన్ని ఆడియన్స్కి కన్విన్స్ చేసేలాగా వాళ్ళు పాయింట్స్ పెట్టట్లేదు. అది ప్రాబ్లం. అలా పెడితే
పర్లేదు. అంతేగాని మణికంఠ ఇదిగో మణికంఠ అలా టార్గెట్ చేసి ఇలా టార్గెట్ కష్టం కదా. ఇప్పుడు యష్మి ఉంది, రేపు పొద్దున నామినేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పృథ్వీ ఉన్నాడు, నేను వద్దున్నాను కదరా నా ఫుడ్ తేవద్దని చెప్పాను కదా, నేనే యష్మి ఫుడ్ తెస్తా అని చెప్పాను కదా, నేనే చెప్పాను యష్మి ఫుడ్ తెస్తానని చెప్పి నువ్వెందుకు నా ఫుడ్ తెచ్చావు? నా ఫుడ్ తేవద్దని నీకు చెప్పాను. ఒకవేళ నీ ఫుడ్ యష్మి ఫుడ్ ఉంటే యష్మి ఫుడ్డే తెస్తానని నేను చెప్పాను. నేను యష్మికే ప్రయారిటీ ఇచ్చాను. అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు నువ్వు నా ఫుడ్ ఎందుకు తీసుకొచ్చావు? యష్మి మీద కోపంతో కదా అని చెప్పి ఇలా లాక్ చేసి నామినేట్ చేయగలిగితే గుడ్. బట్ ఇలా లాక్ చేసి నామినేట్ చేసే అంత తెలివితేటలు లోపల హౌస్మేట్స్కి ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు. ఎందుకంటే మణికంఠను ఎప్పుడు నార్మల్గా ర్యాండమ్గా నామినేట్ చేస్తున్నాడు. నువ్వు నన్ను హార్ట్ బ్రేక్ చేసావనో, లేకుంటే నువ్వు అలా చీట్ చేసావనో, ఇలా చేసావనో, ఇలాంటివి కాదనమాట. ప్రాపర్ పాయింట్తో లాక్ చేస్తే అప్పుడు మణికంఠ అనేది మనకి అది బయట వాళ్ళకి అర్థమైంది. ఓకే మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నారని అట్లీస్ట్ న్యూట్రల్ ఆడియన్స్కి అర్థమవుతుంది. మణికంఠ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా, నార్మల్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఒప్పుకోకున్నా న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అలా చేయగలిగితే అప్పుడు ఒప్పుకోవచ్చు. అంతేకాదు నార్మల్గా ఇప్పుడు మణికంఠకి సెల్ఫిష్ బోర్డు ఇచ్చి తను ఫస్ట్ తన గురించి తానే ఆలోచించుకుంటే అందరూ కూడా తన గురించి ఆలోచించాలంటాడు. ఇవన్నీ ర్యాండమ్ పాయింట్స్ అర్థమవుతున్నాయి, కనిపిస్తున్నాయి. మణికంఠ చెప్తున్నాడు, ఇదిగో నేను సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను కానీ నాకు తప్పట్లేదురా, ప్లీజ్ రా నాకు ఇవ్వనరా ఛాన్స్, నేను మా ఆవిడ కోసం ఆడుతున్నాను, మా బిడ్డ కోసం ఆడుతున్నాను, తనే చెప్పుకుంటున్నాడు. కొత్తగా ఏముంది? మణికంఠ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు అన్న పాయింట్స్కి, అన్న దానికి ఏదైతే ఉందో ఆ సినారియోకి పాయింట్స్ పెట్టాలి. ఎవ్వరు పెట్టట్లా హౌస్లో. అందుకని మణికంఠ హైలైట్ అవుతున్నాడు. ఎవరైనా ఆ పాయింట్స్ పెట్టి మాట్లాడగలిగితే, లైక్ నేను ఇంతకు చెప్పా కదా పృథ్వీ, ఈ పాయింట్ పెట్టి నామినేట్ చేసినా కానీ సూపర్ ఉంటుంది. ఇలా నామినేట్ చేయగలగాలి. అప్పుడు మణికంఠకి యష్మి అంటే కోపం అని చెప్పి ప్రూవ్ చేయగలిగేదానికి ఒక పాయింట్ ఉంటుంది. సో ఇవన్నీ వీళ్ళు లైట్ తీసుకున్నప్పుడు మణికంఠ అయితే అన్నీ గమనిస్తాడు. చిన్నవి కూడా మణికంఠ హైలైట్ చేసి చెప్తాడు. వాళ్ళు ఏంటంటే చిన్నవి హైలైట్ చేయకుండా పెద్దది ఒకటి జరుగుద్ది, దాన్ని హైలైట్ చేస్తారు, అందరు దాని మీదకి గుద్దుతారు. అప్పుడు మణికంఠకి ఆల్మోస్ట్ మళ్ళీ సింపతి వచ్చింది. ఏదైనా చిన్నవి ఇట్లాంటివి కనిపెట్టి దాంట్లో నుంచి ఒక పాయింట్స్ని బయటకు తీసి అక్కడ లాక్ చేయాలి మణికంఠని. లైక్ ప్రేరణ చూడండి, లాస్ట్ టైం అందరూ ఒక పాయింట్ చెప్పి అందరూ ఒకటే పాయింట్ మీద మాట్లాడారు. బట్ ప్రేరణ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి లాక్ చేసింది. అలాగా లాక్ చేయాలి, ప్రేరణ లాక్ చేసినట్టు లాక్ చేయాలి. అలా అప్పుడు మజా వచ్చింది గేమ్లో. అప్పుడు వరకు మణికంఠ. అండ్ మరి బిగ్ బాస్ ఏమో మరి నాకు సార్ చెప్పినట్టు నీ ఇష్టం 8 minutes టైం ఇస్తున్నాను, నీ ఎంత లాభాలను ఏడవాలంటే అంత లాభాలను ఏడుగు, టిష్యూ పేపర్స్ అన్ని ఇచ్చారంటే ఇంకా నీ సింపతి గేమ్ గురించి మేము పట్టించుకోము. అండ్ ఆడియన్స్ కూడా ఏదో భరోసా ఇచ్చినట్టు, మీ సింపతి ఆడేవాళ్ళు గెలిచేదానికి కుదరదులే, కంగారు పడబాకండి, మీ గేమ్ మీరు ఆడండి అని. ఇప్పటికే హౌస్ మేట్స్లో ఒక అభిప్రాయం వచ్చేసింది, ఇంకెందుకు మనం ఆడటం, మణికంఠ ఆల్రెడీ సింపతి గేమ్ ఆడుతున్నాడు కదా, మనల్ని కార్నర్ చేస్తున్నాడు కదా, ఇంకా మనం ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే అన్న రేంజ్లోకి వాళ్ళు వచ్చేస్తున్నారు లోపల తెలియకుండానే. సో దాన్ని కొంచెం న్యూట్రల్ చేయడానికి నాకు సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ తీసుకున్న డెసిషన్ ఇదనమాట. మణికంఠ నువ్వు ఎంత ఏడవాలంటే అంత ఏడు, రేపు పొద్దున వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా మణికంఠ ఏడిస్తే మణికంఠ ఎక్కడో చోట దొరికిపోతారు, ఖచ్చితంగా దొరికిపోతారు మణికంఠ. అండ్ లోపలికి వచ్చే వైల్డ్ కార్డ్స్ ప్రాపర్ పాయింట్లు పెట్టి మణికంఠ లాక్ చేస్తే అప్పుడు ఏంటో తెలుస్తుంది. లేకుంటే మణికంఠను కూడా నువ్వు ఇట్లా సింపతిగా నటిస్తున్నావు, ఫేక్గా నటిస్తున్నావు, నువ్వు సింపతి ఫేక్, ఇవన్నీ తమాషాకి జుజుబి ఇవన్నీ మణికంఠకి ఏం పట్టించుకోడు మణికంఠ. నేను ఫేక్ కాదండి నేను నిజమని అంటాడు మణికంఠ సింపుల్గా. బయట చూస్తున్న జనాలు అలా అవును కదా మణికంఠ పాపం వీళ్ళు కూడా తగులుకున్నారు మణికంఠని అనుకుంటారు. అదనమాట. మణికంఠ క్వాలిటీస్ని మీద నామినేట్ చేయకూడదు, మణికంఠ చేస్తున్న తప్పుల మీద నామినేట్ చేయాలి. అప్పుడు మణికంఠ దొరుకుతాడు. లాజిక్ అర్థమైందా? మణికంఠ సెల్ఫిష్, మణికంఠ కన్నింగ్, మణికంఠ సింపతి సీకర్, ఇవన్నీ క్వాలిటీస్. నామినేట్ చేసిన వర్కౌట్ అవ్వదు, కేసు నిలబడదు. పాయింట్స్ ఇప్పుడు పృథ్వీకి చెప్పాను చూడండి ఒక పాయింట్, మణికంఠ లోపలికి లక్ష్మణ్ అట్లా చేశాడు, అది పాయింట్. అలాంటి పాయింట్స్ పెట్టగలగాల. అంత పాయింట్స్ మరి చూడాలి. లోపలికి వచ్చే హౌస్మేట్స్కి ఎవరైనా ఉందంటే, లోపలికి వచ్చే హౌస్మేట్స్ అంత తెలివిగల వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తేజ తెలివిగల్లోడే, గౌతము తెలివిగల్లోడే, హరితేజ తెలివిగలది. ఇంకా నైని పావని వీళ్ళందరూ అంతగా తెలివిగల వాళ్ళని నేను అనుకోను. నైని పావని ఆ అమ్మాయి ఎమోషనల్, సో ఆ అమ్మాయి అంతా తెలివిగలదని నేను అనుకోను. చూద్దాం ఏం జరిగింది అనేది. 2 ప్రోమోలకి సంబంధించి ఇదనమాట. ఈ 2 ప్రోమోలు కూడా మనకంటే హైలైట్. ఈ వారం కాదు, లాస్ట్ 4 వారాల నుంచి ఫస్ట్ 2 weeks, ఫస్ట్ వీక్ అందరికి కనెక్ట్ వచ్చింది. లాస్ట్ 3 weeks నుంచి మణికంఠ మామూలు మణికంఠ కాదు. మణికంఠ లేని ప్రోమో లేదు, మణికంఠ లేని ఎపిసోడ్ లేదు, మణికంఠ లేని లైవ్ లేదు, మణికంఠ లేని ఫ్రేమే లేదు.
మణికంఠ మామూలుగా కూడా కాదు మణికంఠకి అస్సలు. మణికంఠ బాత్రూంలో కూర్చున్నా మణికంఠకే, మణికంఠ లాన్లో కూర్చున్నా మణికంఠే, మణికంఠ కిచెన్లో ఉన్నా మణికంఠే, మొత్తం మణికంఠ కెమెరాలన్నీ మణికంఠ వైపు తిప్పుతున్నారు. సో ఈ వీక్తో అది మరి ఆపుతారా లేకుంటే ముందు కొనసాగిస్తారో తెలియదు, కానీ కొనసాగించకపోయినా మణికంఠకి రావాల్సిన ఏదైతే ఐడెంటిటీ ఉందో, ఏదైతే ఆ ఎక్స్పోజర్ ఉందో అది వచ్చేసింది. ఎనఫ్ ఎక్స్పోజర్ వచ్చింది మామూలుగా. ఇంకొక 5 వారాలు మణికంఠ మొహమే చూపించకపోయినా కూడా మణికంఠకి కావాల్సింది మణికంఠకి వచ్చేసింది. సో మనం ఇంకా ఏమి చేయలేం. దాన్ని మార్చే అర్హత, మార్చే అవకాశం, మార్చే హక్కు హౌస్మేట్స్కే లోపల ఉంది. వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది ముందు చూడాలి. లేదంటే మణికంఠ టాప్ 5 కంపల్సరీ. జై హింద్.